హాయ్ బ్రో, అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి అయితే మనం ఒక కొత్త గేమ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ గేమ్ నేమ్ వచ్చేసి సిటీ స్కైలైన్స్ 2. గేమ్ అయితే చాలా బాగుంటుంది బ్రో, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వీడియో మాత్రం. ఈ గేమ్లో అయితే మనమైతే ఒక సిటీని బిల్డ్ చేయొచ్చు. దాంట్లో బస్ స్టేషన్ కట్టొచ్చు, రైల్వే స్టేషన్ కట్టొచ్చు, మెట్రో స్టేషన్ కట్టొచ్చు, ట్రామ్ కట్టొచ్చు, ఆఖరికి షిప్ యార్డ్, ఎయిర్పోర్ట్ అన్నీ కట్టొచ్చు. దాంతోపాటు ఆఫీసులు ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్ అన్నీ మనమే కట్టడం అనేది అయితే ఉంటుంది. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ వీడియో అని కాదు, ముందు వచ్చే వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నార్మల్గా ఆడదాం, బట్ దీంట్లోనే ఆడదాం. ఈ ప్లేస్ బాగా నచ్చింది నాకు. డ్యామ్ కడదాం, ఆర్టిఫిషియల్ డ్యామ్ చేద్దాం. ఇదే ఫైనల్. ఎట్టుంది గ్యాంగ్స్టర్ సిటీ? గ్యాంగ్స్టర్ సిటీ కదా, గ్యాంగ్స్టర్ సిటీ. గ్యాంగ్స్టర్లు ఉంటారు ఇక్కడ. ఒరే బాపురే, 3 లైన్ వేసినట్టు రాయుడు. ఇవి అన్లాక్ చేసుకోవచ్చు మనం. లెట్స్ గో విత్ ద 2 లైన్ రోడ్. ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ కమర్షియల్ చేద్దాం. 4 లైన్ వేద్దాం ముందరికి ఇట్లా. ఇప్పుడు చూడండి బిట్టు, రోడ్ లేయడం ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ అన్ని ఇండ్లకి ప్లేసులు కేటాయించాల. ప్లేసులు లెట్స్ గో. ఇండస్ట్రియల్ పూరా బిల్డ్ కర్ దియా ఏక్ హీ బార్ మే. ఇది 4 లైన్ వేద్దామా? 2 లైన్ సరిపోతుంది ప్రస్తుతానికి. అదిగో భారీ ఉంది. సోలార్ పవర్ ప్లాంట్. ఓ లెవెల్ 1 పెరుగుతుంది రా లెవెల్. నైస్ బచ్చే. ఎంత ఇస్తుంది ఎఫిషియన్సీ? 176 మెగావాట్. ఓడి చిన్న కథ కాదు. ఇదింత సిటీ కొంచెం తేడాగా ఉంటుంది, కానీ తర్వాత ముందర కట్టేది మాత్రం ఒక లెవెల్లో కడతాం. లెట్స్ గో. మనము కరెంటు సప్లై బయటికి ట్రేడ్ చేస్తే పైసలు దండిగా వస్తాయి. పైసలన్నీ కథం. డైరెక్ట్ హాస్పిటల్ కడతానా? ఓ షేట్, మన కాడ అన్ని పైసలు లేవు. దీంతో సర్దుకోండి. ప్రస్తుతానికి ఏం చేయలేము, సర్దుకోలేంగా. ఈడ సిమెట్రీ ఈడ కడదాం. ఓకే గార్బేజ్ సిస్టమ్ అంతా. నేను గార్బేజ్ డైరెక్ట్ రీసైకిల్ కడతా. రీసైక్లింగ్ సెంటర్ వేస్తా నాకు. ఓ భాయ్ సాబ్, నైస్. లెట్స్ గో బిల్డ్ అవర్ రీసైక్లింగ్ సెంటర్. ఈ సైడ్ పెట్టాలా రీసైక్లింగ్ సెంటర్? అదే లోన్ రీపే కరాలా. ఇచ్చేసి మొత్తం. లిమిట్ ఎంత? అబ్బో 10 lakhs అంటారు లిమిట్. నైస్. సర్వీస్ ట్రేడ్ ఒక లెవెల్లో సబ్సిడీస్ కానీ ఇస్తున్నాడు గవర్నమెంట్. ఓహో ఒరి ఏందిరా ట్రక్కులు ఇట్టు వస్తున్నాయి. ట్రక్ ఏంది ఇట్టబోతుంది? బ్రో ఇండస్ట్రియల్ ఏరియా పైన ఉంది బ్రో, ఈడికి ఎందుకు వచ్చినావు నువ్వు? కమర్షియల్. ఓకే కమర్షియల్ ఏరియాలోకి వస్తున్నాడు. ఇండస్ట్రియల్ ఏరియా ఇస్ బిల్డింగ్ అప్ మోర్ ఫాస్టర్ దాన్ బిల్డ్. కొట్టు కట్టాలంటే ఇల్లు ఆ లెవెల్లో కట్టాలంటే ఆ లెవెల్లో కట్టాలి మీరు. వాటర్ ఫ్రంట్ అంతా మధ్యలో కట్టినాం. ఈ సైడ్కి అంతా నార్మల్ది కడదాం. అన్ని వాటర్ ఫ్రంట్ కడితే బాగుండు. ఓకే, ఇప్పుడు మనకి ప్లేస్ చాలా ఉంది కాబట్టి ఏం చేద్దాం? ఇండస్ట్రియల్ని కడదామా? ఈడ హౌసింగ్ వేద్దామా? ఈ నుంచి రోడ్డు పెరగొచ్చు డైరెక్ట్. ఈ రోడ్డు డైరెక్ట్ లాగొచ్చు. అరే ఈ రోడ్డు బాగుంది నిజంగా, స్ట్రైట్ గా హైవే జాయిన్ అవుతుంది. ఈ రోడ్డు వాడుకుందాం బాగా. ఇండస్ట్రియల్ ఏరియా కొందాం ఫస్ట్.
అది మళ్ళీ పర్వాలే అది ఉన్నా ఏ స్ట్రైట్ కడదే బాగుంటుందా ఎడ్జ్ కడదాము ఏం కాదు ఇండస్ట్రియల్ కదా ఇది ఎందుకు ఓరే బాపురే ఎట్లా చేద్దాం దీన్ని స్ట్రైట్ ఉండాలి మనకి ఈ రోడ్డు లేకుండా పర్లా ఆ ప్లేస్ రోడ్డు కాదండి లోన్ రీపే 2000 పోతుంది అంతే మన లోన్కి చాలా తక్కువ ఇంత తక్కువ జనరేట్ చేస్తున్నాయిందిరా ఇది సోలార్ క్యా రే సోలార్ కా బచ్చే ఈ సిటీ ఇదిగానే వస్తుంది ఇదిగానే చేసుకుందాం ఒకటేసారి ఇది ఇంత పాట మిగిలిపోయింది ఇది కొనకుండా ఇది కొనింటే చీచి హైవేస్ అన్లాక్ చేసుకొని ఊర్లో కానీ హైవేస్ వేద్దాం నాకు ఎందుకు అది మేల్ అనిపిస్తుంది మీరు ఊర్లో హైవేలు వేద్దాం అంటే మొత్తం కాదు ఒక రకంగా ఇది ప్లేన్ చేసుకుంటే బాగుంటుందా ఎత్తుల దగ్గులు ఉంది అట్లే కడదాము నేను ఇంకా ఎత్తుల తగ్గులు చేద్దామని చూస్తున్నా రోడ్డు ఎంత పడుతుంది రోడ్డు ఎంత పడుతుంది నాకు అది కాదు పెద్ద డైరెక్ట్ హైవే నిర్మిద్దాం వీడు అంతే సొట్టగా కరుగు ట్రామ్ స్టేషన్ బిల్ చేయడానికి వస్తే బాగుంటుంది ముందే అన్ని ప్లాన్ చేసుకొని కడవాలి ట్రామ్ కట్టడానికి ఉండాలా అన్నీ చేయడానికి ఉండాలి బాబా ఎంత బాగుంది రా రోడ్డు ఇది చూడ్డానికి నైస్ లెట్స్ గో హైవే జాయిన్ చేద్దాం 1 వే హైవేనే బట్ దీన్ని బయటికి పోవడానికి ఒక దారి లోపల రావడానికి ఒక దారి ఆడ పెట్టాలా ఓ ఇంకో ప్లాన్ బాగుంది సూపర్ ఒక్కటి ఐడియా నైస్ ఎంత ఉంది ఊరు రే బాగుంది నిజంగా మొత్తం ల్యాండ్ స్వీపింగ్ చేస్తున్నా కానీ బాగా ఉపయోగపడుతున్నాయి లెట్స్ గో విత్ 4 ల్యాండ్ నో 2 ల్యాండ్ సరిపోతుంది అనుకుంటా 4 ల్యాండ్ ఇద్దాం ఏం పోతుంది ఇన్వాటరా చలో కట్టేసిన ఇప్పుడు చూపిస్తా పనికి వస్తాయి పైసలు ఎక్కువ లేవు వేస్ట్ చేయలేం ఆపు నేనేం చేయాలి ఇప్పుడు గాలి వానలో వాన నీటిలో ఇంత పెద్దది కట్టి వేస్టా ఎందుకో నేను దీని మీద వర్క్ చేస్తే నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుందేమో అనుకుంటున్నా ఫస్ట్ చేసేద్దాం పని అయిపోతుంది నాకు మైండ్ పోయింది అది చూసేలోపు నా సిటీ కొల్లేరైపోయింది రో ఉండాలి చీల్చి మరీ ఇళ్ళు కడతాను ఉంటుంది మనకు ఈడి వరకు ఇది ఎండ్ అంతే ఈ నుంచి మళ్ళీ ఇది స్టార్ట్
ఈ సిటీ బాగా జరగాలని కోరుకుంటున్నా, అడ్డంకులు లేకుండా. డిమాండ్ ఒక్క 2 నిమిషాలు ఆగండి బ్రో, తగ్గద్దు. నేను ఈ సిటీ బిల్డ్ అయినాక ఇండులు ఇస్తా, నీట్గా బతకండి. ఈ సిటీ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనలట్టే. మాల్ ఉండే సిటీది, హైటెక్ సిటీ. ఈ తొలగించేసిన అంకులు అన్నిటిని తొలగిస్తా. ఇక్కడ నో ప్రాబ్లం, ఇక్కడ మనకి అవసరం లేదా. అసలు ఇక్కడ ఇల్లు కట్టుకొని బతికే తొలకి ఒక ఫీల్ ఉంటుంది చూడు. గేమ్ని కొంచెం పాస్లోనే ఆడాలా, ఎందుకంటే మనం ఫ్లడ్డింగ్ నుంచి ఎఫెక్ట్ అయినాం చాలా. నేను ఎవడో వచ్చినట్టు కనుకోవడానికి, కాబట్టి మనం ఏం చేయలేము. అంతవరకు గేమ్ని పాస్ మోడ్లో ఆడి మొత్తం సెటిల్ అయినాక అప్పుడు రిజ్యూమ్ చేస్తా. ఒక లెవెల్లో ఉంటుంది సిటీ. అప్పుడు రెండు పోవాలంటే ఎక్కువద్దు. జాయిన్ ఈ సిటీకి నేను జాయింట్ ఇచ్చినానా, ఎక్కడ జాయిన్ చేయాలా అనేదే మసాలా. ఇప్పుడు మసాలా ప్రస్తుతానికి ఇది జాయిన్ చేసేస్తా, ఎందుకంటే మనకి ఇబ్బంది ఎక్కువ. వేరే చేయాలని అంటే వేరే హైవేతో మనం సపరేట్ అది చేసుకోవాలంటే కష్టం అవుతుంది. ఏ సైడ్ నుంచి వస్తారా మీరు? 2 పక్కల నుంచి వస్తున్నారా ఏంది నా ఊర్లోకి? 2 సైడ్లు ఉన్నాయి, అట్టయితే ఒక్కటి కనెక్ట్ చేస్తా, నో ప్రాబ్లం. ఇన్వాలిడ్ లెట్స్ గో. ఇంకొక రోడ్డు జాయిన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఈ సైడ్ నుంచి ఇట్లా దీని మీద తాగుతుంది మర్చిపోయినా. రోడ్ వేసేసి కావాలంటే రివర్స్ చేసుకుందాం, నో ప్రాబ్లం. మనం ఈడ పవర్ ప్లాంట్ వెళ్ళేయాలి కాబట్టి ఒక 4 లేన్ రోడ్ తీసుకొని ఇక్కడ వేసుకొని వెయిట్. ఫస్ట్ మనకి ఏది పెట్టుకుందాం? సోలార్ పెడితే ఇబ్బంది, కోల్ పెడితే ఇబ్బంది బ్రో. అసలు ఉంది. ఓకే మీరు ఓకే, రిజ్యూమ్ కాకూడదు గేమ్ పాస్ మోడ్. హైవే అడ్డం వస్తే హైవేని లేపేస్తా, ఏది అడ్డం రాకూడదు. ఇడ కొత్తనే వేరుంటది మనది. ఇదేంటిది? పవర్ లైన్ ఉందా? ఇదేంది పవర్ లైన్? ఓహో, రైల్వే ట్రాక్ తో పవర్ లైన్ వేస్తుందా? మనం ఈ పవర్ లైన్ ఈడవరకు పొడిగించలేము కాబట్టి మనం ఒక చిన్న అంటే ఆ కరెంట్ వాడదాం. టర్బైన్లు ఉన్నాయి కదరా, వాడడం మర్చిపోయినా.
ఓకే, ఈ ప్లేస్ అంతా దీనికి వాడదాను. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. నో ప్రాబ్లం. చిప్పురా బిట్టు. ఏందన్నా గాలికి ఎదురుగా పెట్టినా నీకు అయినా కానీ రాదా? 0.5 అయిందిరా మరి. సో నేను బతుకుచ్చాడా ఆడ పెడితే ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కువ. అసలు ఈ విండ్ టర్బైన్ వేస్ట్ నిజంగా. ఏమ్మా అసలు 1 మెగావాట్ కానీ ప్రొడ్యూస్ చేయలేకుంది ఎందుకు మా ఇది? ట్రాన్స్ఫార్మర్ ఇది. మనకి డబ్బులు వచ్చేదే కరెంటు నుంచి కాబట్టి మనది ఒకటి డిస్ట్రాయ్ అయిపోయిందిడా. ఒక సోలార్ ప్లాంట్ ఒక్కటి ఉంది, దీన్ని వాడాలంటే మొత్తం ఇదే వాడుకుంటుంది ప్లేస్ మొత్తం. ఓకే సోలార్ ఇక్కడ పెడదాం. లెట్స్ ట్రై. ఓకే సెట్టా. రోడ్ ఏ సైడ్ ఉంది నీకు? రోడ్డు అవసరం లేదంటే డైరెక్ట్ ఇట్లా వేస్తా. మళ్ళీ రోడ్డు కావాలంటాడు. చెత్త నా కొడుకు వీడు. అసలు వీడు ముందు చెప్పడు. గాడిది కొడుకు. ఫస్ట్ నేను సర్వీస్ ట్రేడ్ చేయాలనుకోలే కాబట్టి రోడ్డు వేసుకొని చక్కగా చెక్కేద్దాం ముందు మనం. రోడ్డు తీసుకోమా, నువ్వు రోడ్డు తీసుకొని నేను వెళ్ళిపోతా ఇట్లే చక్కగా పైకి. ఊర్లోకి ఒక రోడ్డు వేయాలని కరెంటు కావాలంటే స్ట్రైట్ రోడ్డు ఉంది. నైస్ స్ట్రైట్ ఒక రోడ్డు ఉంది. లెట్స్ జాయిన్ దిస్. పైకి కాదు కిందికి రాదా? వచ్చింది. ఏమైంది క్లిక్స్? లెట్స్ గో. Our current generation process will begin soon and I have to destroy this all city. అంతా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ పెట్టాలా? కరెంట్ కొలత లేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రోడ్లు బాగా వేసిన నెక్స్ట్ ఒక సైడ్ నుంచి లెవెల్ చేసుకుంటూ వద్దాము. ఈ సైడ్ ఎక్కువ ఉంది హైటు, ఈ సైడ్ తక్కువ ఉంది అనుకుంటా. ఓరే 10 ఈ సైడ్కి చిన్న చేద్దామా? ఇట్లా బాగుంటుందా? ఈ సైడ్ బాగుంటుందా? లుక్ ఇట్లా బాగుంటుందా? ఇది బాగుంటుంది, ఇట్లనే బాగుంటుంది అనుకుంటా. ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ.